హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ బిసిబిళ్ళ బాత్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వింటర్ సీజన్లో ఒక్కసారి రెసిపీ ట్రై చేసి చూడండి. వేడివేడిగా ఇది తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన టిప్స్ కొలతలు ఫాలో అయితే కుక్కర్లో కూడా చాలా ఈజీగా బిసిబిళ్ళ బాత్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు రైస్కి 1/2 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ రేషియో అయితే కనుక మనకి కరెక్ట్గా బాగుంటుంది టేస్ట్. ఇలాగా రైస్ కందిపప్పు కుక్కర్లో వేసి వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి ఇలాగా నీళ్ళన్నీ తీసేసి రెడీ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం ఒక కట్ చేసుకున్న క్యారెట్ చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోండి క్యారెట్ని. అలాగే ఒక చౌచౌ అంటారు, అది లేకపోతే కనుక ఒక పొటాటో వేసుకోండి కట్ చేసుకున్న ముక్కలు. 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ పీస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ బీన్స్. మీకు వెజిటబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఒక టమాటా మీడియం సైజ్ది కట్ చేసుకుని వేసుకుందాము. ఇప్పుడు వాటర్ కొలత తీసుకుందాము. 1.5 కప్పు రైస్ దాల్కి 5 కప్పులు వాటర్ వేసి ముందు ఉడికించుకుందాము. తర్వాత చాలకపోతే మళ్ళీ వాటర్ తర్వాత మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ 5 కప్స్ వాటర్ వేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెంగా పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాము. వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టి మీడియం ఫ్లేమ్లో మనము 3-4 విజిల్స్ రానివ్వాలండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ పక్కకు పెట్టుకుందాము. ఇంతలో ఒక బౌల్లోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దీన్ని 1 గంట ముందు నానబెట్టుకుని చింతపండు జ్యూస్ తీసుకుని రెడీ పెట్టుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా రిలీజ్ అయినాక కుక్కర్ మూత తీసి చెక్ చేసి చూసుకుందాము కుక్ అయిందా లేదా అనేది. ఇదిగోండి బాగా కుక్ అయిపోయింది. మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదు, ఇలా కొంచెం రైస్ లాగా కనపడాలి. ఇలా కుక్ అయిన దాల్ రైస్లోకి మనం చింతపండు జ్యూస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ ఇందులో వేసుకోవాలి. తర్వాత వాటర్ కూడా మీకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి, ఎంత కావాలి అనేది చూసి కొంచెం వాటర్ పోసుకోండి. ఇలా పోసి అన్నీ మిక్స్ చేసుకున్నాక 2.5 టేబుల్ స్పూన్స్ బిసిబిళ్ళ బాత్ పౌడర్ కొంచెం వాటర్తో మిక్స్ చేసి లమ్స్ అనేవి లేకుండా కలుపుకున్నాక ఈ దాల్ రైస్ మిక్స్చర్లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బిసిబిళ్ళ బాత్ పౌడర్ లేకపోతే కనుక సాంబార్ పౌడర్ వేసుకున్నా కూడా టేస్ట్ సేమ్ అలాగే బాగా వస్తుందండి. ఇలా వేసి 1-2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఇలా లిక్విడీగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే తర్వాత గట్టిపడిపోతుంది మళ్ళీ. ఉప్పు కూడా టేస్ట్ చూసుకుని ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయింది. మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర అలాగే ఆవాలు వేసి నేను కొంచెంగా వేరుశెనగపప్పు అలాగే జీడిపప్పు 2 వేస్తున్నాను. మీకు ఏది కావాలి అంటే అది వేసుకోండి. కొంచెంగా కరివేపాకు వేసి ఇవన్నీ చిటపటలాడాక కొంచెంగా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుందాము, ఒక 3-4. ఇవి కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసినాక ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ కింద కట్ చేసుకుని వీటిని కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ని కూడా ఇలా ఆనియన్స్ వేగాక అందులోకి కొంచెంగా రెడ్ చిల్లీస్ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము ఈ తాలింపులో వేసి వేయించాలి. 1-2 నిమిషాలు క్యాప్సికం వేయించినాక తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపును బిసిబేళ బాత్లో మిక్స్ చేసుకుంటే కనుక సరిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెంగా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మీరు ఇప్పుడే చెక్ చేసుకోండి ఒకసారి. కొంచెం ఇలాగా లిక్విడీగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఆరిపోయినాక మరీ గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇలా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా రెడీ అయిన బిసిబేళ బాత్ని బూందీతో సర్వ్ చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.